హలో ఎవ్రీబడి, నమస్తే. వెల్కమ్ టు ధర్నీ కుకింగ్ మానియా. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ మీట్ బాల్స్ అండి. మీట్ బాల్స్ చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు ద రెసిపీ, ఒక 1/2 kg మటన్ తీసుకోవాలి. 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 1/4 teaspoon ఆయిల్ వేసుకొని కొంచెం బాగా కోట్ చేసుకున్న తర్వాత ఒక పిడికిడమైన ధనియాలు వేసి అర సెకండ్ సాట్ చేసుకున్న తర్వాత 4 ఎండుమిరపకాయలు అండ్ స్పైసెస్ వేసుకోవాలండి. చెక్క, లవంగాలు, స్టార్, ఇలైచీ ఇవన్నీ వేసుకొని ఒక 1/2 tablespoon పెప్పర్ కార్న్స్ కూడా వేసుకొని ఒక అర సెకండ్ సాట్ చేసుకున్న తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసి ఎండు కొబ్బరి వేసుకొని ఇంకేదంతా మిక్సీ జార్లో వేసి మంచి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 ఆనియన్స్ బాగా కట్ చేసుకున్నవి వేసి టేబుల్-స్పూన్ సాల్ట్ కూడా వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. సో ఈ ఫైన్ పేస్ట్ అంతా ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న మటన్లో వేసి బాగా కలుపుకోవాలండి. మసాలా అండ్ మటన్ అంతా బాగా కలుపుకున్నదంతా ఇంకా మిక్సీ జార్లో వేసి కొంచెం వేసి దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా వితౌట్ యాడింగ్ వాటర్ మనము బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. సో వాటర్ మటుకు అస్సలు యాడ్ చేయకండి. సో దట్స్ ఆల్ అండి. మన కీమా పేస్ట్ అంతా బాగా రెడీ అయిపోయింది. సో ఇంకా కీమా బాల్స్ చేసుకోవడానికి రెడీగా మనము కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా కీమా బాల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం ప్రెస్ చేస్తూ మామూలు లడ్డూస్ ఎలా చేస్తారు కదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే. సో కీమా బాల్స్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలానే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి. మీరు మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ద వీడియోస్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ విల్ బీ సో గ్రేట్ఫుల్ అండి. సో ఇప్పుడు మనం బాగా కీమా బాల్స్ అని చేసుకున్నవంతా ఇంకా కొన్ని బాయిలింగ్ వాటర్లో వేసుకోవాలి. సో దట్ అది ఉడుకుతుంది అండి. కొంచెం థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది, అంటే అది కొంచెం గట్టిగా అవుతుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు ఒకవేళ వెయిట్ లాస్ చేస్తున్నారు, మీకు ఆయిల్ అనేది టచ్ అవ్వకూడదంటే మీరు ఇలానే కూడా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఒక 10 నిమిషాలు ఉడకపెడితే చాలండి, జస్ట్ వాటర్ డ్రైన్ అయ్యేంత వరకు. అండ్ కొంచెం రోస్ట్ చేసుకోవచ్చు అలానే మనము. సో మీరు వెయిట్ లాస్ చేస్తూ ఉంటే ఇలానే మీరు కన్జ్యూమ్ చేయండి. అండ్ మీకు టేస్ట్ ఇంపార్టెంట్ అంటే మీరు ఖచ్చితంగా ఆయిల్లో డిప్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఆయిల్ అంతా బాగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. దెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బాగా కీమా బాల్స్ అనేవి బాగా రోస్ట్ చేసుకోవాలండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మన కీమా బాల్స్ చాలా యమ్మీగా, చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంది. ఇలానే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు రెసిపీ బాగా వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ గైస్. నెక్స్ట్ చేసి చూద్దాం. అస్సలు నేను ఆగలేకున్నాను. నా ఫేవరెట్ మీట్ బాల్స్ ఇవి. ఎంత ఫ్లేవర్ వస్తుందంటే నిజంగా మీరు చేసుకున్న తర్వాత ఫ్లేవర్ ఒకసారి చూసి మీరే కామెంట్ చేయాలి తర్వాత. వావ్.